సామి ఓ సామి నువ్వు ఇట్లా వెనకిలికి రా, వెనకిలికి వస్తే ఆమె కూడా పడుతుంది అట్లా ఉండు. ఓకే సార్. తల్లిదండ్రులకు మరి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి అరుణ మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంఆర్ఓ సార్ గారికి, మా యువ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి గారికి, రామచంద్ర నాయుడు గారికి, జడ్పీటీ సభ్యులు సుల్తాన గారికి, స్కూల్ చైర్మన్ బాబురావు గారికి, నవీన్ గారికి, బదారణ గారికి, మరి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వంలో మన రాష్ట్రం చాలా వెనుకబడింది, కంప్లీట్గా అయిపోయింది. కానీ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతున్నటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి పిల్లల్ని హాస్టల్లో వదిలి మన పిల్లలు ఇక్కడ బాగా చదువుకుంటున్నారా లేదా, మనకి ఇక్కడ మన పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కూడా ఈ ఆత్మీయ సమావేశంలో అన్ని తెలుసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మా పెద్దలు చెప్పడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారు ముందుగా ఉన్నారు. ఎందుకంటే మా మంచి చదువుకున్న వ్యక్తి మనకి ఎమ్మెల్యే అయినారు ఈరోజు. మనం అది కూడా చాలా గర్వించదగ్గ విషయము. మరి అందరూ గమనించాలా, ఇక్కడ అంటే మన పిల్లలకి మేడం వాళ్ళు కానీ అంటే మన ఇక్కడ ఉండే పదార్థాలు కానీ అన్ని మంచి కూడా పెట్టే కూడా మా పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారని చెప్పి కూడా అందరి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. మరి దాన్ని కూడా మేడం వాళ్ళు గ్రహించి పిల్లలకు ఎటువంటి సమస్యలు లేకుండా అంటే మెడికల్ పరంగా కానీ ఇంకా వేరే వేరే విధానంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చెప్తున్నారు కూడా. మరి నిన్న వచ్చి మా ఎమ్మెల్యే గారిని కూడా ఎంగేజ్ చేసినారు. మరి కొన్ని ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కృష్ణగిరి మండలంలో స్కూల్ హాజరు కావడం జరిగింది. మరి ఇక్కడికి రాలేని పరిస్థితులు ఉన్నారు. మరి అందరూ గ్రహించాలమ్మా, మీరు బాగా చదువుకోవాలా. ఎందుకంటే దేశ భవిష్యత్ అంతా మీ మీద ఆధారపడింది. మీరంతా ఇక్కడ హాస్టల్లో అంటే క్షేమంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరూ కలిసికట్టుగా చదువుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నిన్న మేడం గారు చిన్న అడిగారు, ఇక్కడ సొంత ఖర్చులతో ఈ ప్రోగ్రాంలన్నీ జరుపుతున్నారు. అంటే బిల్లు రావడమో మరి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే మరి ప్రతి సంవత్సరంలో ఎన్నో ప్రోగ్రాంలు మేడం గారు జరపాలా. మరి నా వంతు సాయంగా 5,000 రూపాయలని మేడం గారికి ఇస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదికను అలంకరించిన పెద్దలు ఎంఆర్ఓ గారికి, మన జెడ్పీటీసీ అయిన సుంకన్న గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి మేడం గారికి, స్కూల్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్, స్కూల్ చైర్మన్ అయినటువంటి బాబురావుకి, వేదికను అలంకరించిన గ్రామ నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అంటే మా పిల్లలు ఎట్లా చదువుతున్నారో అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళలోనే జరిగేది, ఇది ఎక్కడా జరిగేది కాదు. ఆయన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా నడిపిస్తూ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, పేరెంట్స్కి వాళ్ళు తెలియజేస్తున్నారా లేదా, పాఠాలు సరిగ్గా చెప్తున్నారా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా అనేవి ఈ కార్యక్రమాన్ని పెట్టి విజయవంతం చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లే మన ఎమ్మెల్యే అయినటువంటి శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాములు జరపడం జరుగుతుంది. మేడం చెప్పినట్లు విధంగా డ్రైనేజ్ ఇష్యూని ఆల్రెడీ అన్న దృష్టికి తీసుకెళ్ళాము. త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. మేడం ఆల్రెడీ మీకు కూడా చేశారు, మాట్లాడారు కూడా, సమస్య అయిపోతుంది. అదొకటి. ఇంకా పిల్లలు మీ తల్లిదండ్రులు అందరూ మీకోసమే కష్టపడి రైతు పనికి చేసుకుంటూనో ట్రాక్టర్లు నడుపుకుంటూనో ఏదో రోజువారి కూలీలకి పోతూ మిమ్మల్ని చదివిపిస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు.
సో మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిరోజు జాగ్రత్తగా చదువుకొని చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించి మీకు మీ తల్లిదండ్రులకు వాళ్ళు అట్లా ఇంకోసారి మీరు పెద్దగా అయ్యే లోపు వాళ్ళు మీ పేరెంట్స్ని ఇంట్లో కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి టీవీ చూసుకునేలాగా చేయాలి పిల్లలు. అర్థమవుతుందా? చేస్తారా? చేస్తారు కదా, మంచిది. అందరూ ఇదే ఉద్దేశంతో స్కూలు అన్ని మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మీ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇద్దరు కలియకతో. సో వాళ్ళకి ఎట్లయితే తెలియజేయడానికే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టింది. సో ఈ స్కూల్ గురించి పెద్ద కంప్లైంట్స్ కూడా లేవు. మేడం ఆల్రెడీ పాస్ పర్సెంటేజ్ 80% ఉంది అంటున్నారు. నాకు తెలిసి వెల్దుర్తిలో ఏ స్కూల్లో కూడా లేదేమో. ఇంటర్మీడియట్ వచ్చేసి పాస్ పర్సెంటేజ్ 98% ఉందంటున్నారు. సో ఆ 2% కూడా భర్తీ చేస్తే మేడంకి పేరు వస్తుంది, పిల్లలు కూడా ఎక్కువ మంది చేరి మంచిగా ఉత్తీర్ణులు అవుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాయిస్ వస్తుంది. ₹3,00,000 శాంక్షన్ అయింది. అది దీనికి త్వరగా మొదలు పెట్టాలని చెప్పేసి సభ దృష్టికి తీసుకురావడం జరుగుతాం. అందరికీ నమస్కారం. నేను నా పేరు రవికిషోర్ ఈవాడి. ఇక్కడ మేడం గారు రిగార్డింగ్ గ్రైండింగ్ మిషన్ గురించి కొద్దిగా వివరాలు అడిగారు. నా తరఫున ₹1,000 ఇస్తున్నాను. నారాయణ విద్యా సంస్థల నుంచి కార్పొరేట్ కాలేజ్. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఎంజీపీ స్కూల్లో పనిచేసిన నెరవాడ నంద్యాల దగ్గర. అక్కడ పిల్లలంతా చాలా బ్రైట్ ఉంటారు. అంటే మనం ఏదైనా ఒక లెసన్ చెప్తే ఆల్రెడీ అందరు చెప్పేసినారు, అందుకే నేను సబ్జెక్ట్కి వచ్చేసిన డైరెక్ట్గా. పిల్లలు ఏదైనా చెప్తే వెంటనే క్యాచ్ చేసేసి నేర్చుకుంటారు, టైం తక్కువ తీసుకుంటారు. అంటే మేబీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి బేసిక్ స్టాండర్డ్స్ చాలా మంచిగా ఉంటాయి. సో అక్కడ నేను పనిచేసినప్పుడు పిల్లలకి అసలు ఆబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకేం పెద్ద టఫ్ అనిపించలేదు. సబ్జెక్ట్ చెప్పాడు, బేసిక్గా ఫిజిక్స్ అనేది కొంచెం రా సబ్జెక్ట్, అంత ఈజీగా అర్థం అవ్వదు. సో టఫ్ సబ్జెక్టు అని అంటారు కదా. సో అట్లా పిల్లలు అక్కడ ఈజీగా క్యాచ్ చేసేవాళ్ళు. నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పేదాన్ని అక్కడ. అది కూడా సేమ్ రెసిడెన్షియల్ ఇక్కడే బీసీ వెల్ఫేర్. మరి ఉపాధ్యాయులకు మరి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మీ విద్యార్థుల పైన ఎన్నో బకాయిలు పెండింగ్ పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి నవ్యాంధ్రప్రదేశ్ మన సంకల్పం అమరావతి అనే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి అదే కారణంలో ఈరోజు మన పిల్లలకు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా మామూలుగా అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు. ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతూ ఉంటాయి. మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళు దీటుగా
ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచిగా అంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా ఉండి వసతులు ఉండి అన్ని హాస్టల్స్ అన్ని అంటే ఇక కస్తూర్బానే కాదు అన్ని స్కూళ్ళు కూడా అన్ని హాస్టల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వెల్ఫేర్ అన్ని స్కూళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి అంటే తల్లిదండ్రులంతా కూడా వచ్చి చూసుకొని మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మరి మన పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అంటే మేడం దృష్టికి మీరు కూడా పిల్లలు చాలా గ్రహించాలమ్మా. ఈ రోజు మీరు 25 ఏళ్ళు కష్టపడి చదివితే 75 ఏళ్ళు మీ జీవితం చాలా సుఖ సంతోషంగా ఉంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ వదిలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు అంటే మా పాప మా పిల్లలంతా హాస్టల్లో బాగా చదువుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మరి మీరు కూడా ఇక్కడ మేడం వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా మంచిగా చదువుకొని అంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మా గ్రామానికి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు ఇక్కడ అంటే గతంలో కూడా అంటే ఇక్కడ ఏ సంవత్సరం చిన్న సంవత్సరం కూడా ఆ అమ్మాయి మా దృష్టికి తీసుకొస్తుంది. మరి అదేవిధంగా గతంలో స్పోర్ట్స్ టీషర్ట్స్ ఇమ్మన్నారు, మరి అవి కూడా తెప్పించాం. మరి ఇంకా అంటే నా ఫ్రెండ్ చెట్టు రేపు 20వ తారీఖు మా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ప్రోగ్రాంతో ఇక్కడ పిల్లలకంతా బెడ్షీట్స్ అంటే పంపిణీ చేయాలని చెప్పి కూడా మేడం గారిని తీసుకెళ్లి లిస్ట్ తీసుకున్నాము. మరి అంతేకాకుండా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కూడా ఇందాక మా మామగారు చెప్పడం జరిగింది జ్ఞానేశ్వర గౌడ్ గారు. మరి అదేవిధంగా అంటే ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము అంతా అర్ధరాత్రి కూడా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఈ స్కూల్ నేను దగ్గర నుండి గడిచిన మీ అందరికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ స్కూల్ కండక్టర్ నాకు బంధువు అవుతాడు. అప్పుడు ఆ రోజుల్లో కూడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది. మరి అప్పుడు ఈ స్కూల్ శాంక్షన్ అయింది. చాలా దగ్గరుండి అన్ని చూసి ఇక్కడ మొత్తం తీసుకు కూడా నా ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఆ రోజు. ఎందుకంటే నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. దీంట్లో కూడా నేను మేము అడిగే ఒక మెంబర్ని అంటే ఎందుకు మీరు అప్పుడు లేదు ఇంకా కట్టేటప్పుడు నేను ప్రతి చూసుకొని మాకు తెలుస్తుంది. దాంట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు. థ్యాంక్ యూ సో మచ్. మరి అందుకు మీరు కూడా ఇక్కడ మా వెల్లుతులో వచ్చి చదువుకుంటున్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. మరి మీరు కూడా చిన్నపాటి సమస్యలను కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ కూడా ఇక్కడ విభేదాలు పెట్టుకోకుండా మంచిగా చదువుకొని మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఏదో మేడం గారు ఏదో గ్రైండర్ అన్నారు ఇందాక. మరి ఈ వాటి సార్ కూడా ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సరే మిగతా అమౌంట్ వేసి నేను ఆ గ్రైండర్ తెప్పిస్తానని చెప్పి కూడా థ్యాంక్ యూ అన్న. చాలా కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుచున్నాము. మన పిల్లలు మన బాగుంటారు. మన ఇంట్లో మన పిల్లలు ఒక్కటితో కానీ ఇంతమంది పిల్లల్ని మేడమలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారంటే వీళ్ళని కలిపిలో పంచుకోలేము. ఎంత కేర్ తీసుకుంటున్నారో ఎంత తీసుకుంటున్నారో ఈ ఆనందాన్ని చూస్తే మన కష్టాలు పట్టలేకున్నామన్నా. చాలా చాలా ఈ కస్తూర్బా స్కూల్ వెల్దుర్తి మండలంలోనే ఫస్ట్ క్లాస్లో ఉన్నాను. చాలా భయం వేస్తుంది. కానీ కస్తూర్బా స్కూల్లో చిన్న 6వ తరగతి నుంచి సెకండ్ ఇయర్ పిల్లల వరకు ఎటువంటి అత్యాచారాలు కానీ జ్వరాలు కానీ రోగాలు కానీ ఏమి లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారంటే మన పేరెంట్స్ అందరము ఇక్కడ ఉన్నటువంటి మేడం వాళ్ళకి వాళ్ళ పిల్లల తరఫున చాలా చాలా రుణపడి ఉన్నామని తెలియజేస్తాను. మేము చిన్న సన్మానం మన స్కూల్ తరఫున పిలిచిన వెంటనే వచ్చారు. సో యాక్చువల్గా చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు అక్కడ.
ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్ స్కిట్. ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మండల నాయకులు రమాకాంత్ రెడ్డి గారికి, అలాగే ప్రకాష్ గారికి, జడ్పీటీసీ సుంకన్న గారికి, మన స్కూల్ చైర్మన్ చిన్న గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతతో ఓపికతో వచ్చేసిన తల్లిదండ్రులకు, ఈ స్కూల్లో చేరి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో కూర్చున్న విద్యార్థులకు అందరికీ నా నమస్కారం, పిల్లలకు నా ఆశీస్సులు. దయచేసి బాబు, మేము మా విలువైన టైంని మీకు కేటాయించే మేము చెప్పే మాటల్లో ఒక్క వాక్యమన్నా మీ నిలబడుతుంటే మీరు మంచి అభివృద్ధి చెందితే సంతోషించే వాళ్ళలో పంచుకుంటాం మేమంతా. ముఖ్యంగా ఈ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ప్రభుత్వ స్కూల్. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ లో ఎంఏలు చేసిన మంచి ఎడ్యుకేటెడ్ ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించడం అనేది మీ అదృష్టం. కానీ ఈ కాలం ఏమైందంటే ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గడం జరిగింది. ఎంతో విద్యను అభ్యసించిన టీచర్లు ఉన్న ఈ సమయంలో ప్రైవేట్ స్కూల్కి పోయి అక్కడ విద్య నేర్చుకునే కంటే ఎంతో ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఇక్కడ చేరడము మీ అదృష్టము, మీకు భగవంతుడి మంచి అవకాశం. అదే కాకుండా మన ప్రభుత్వము మీ అభివృద్ధి కోసము మిడ్ డే మీల్స్ పెడతా ఉంది, మీకు పుస్తకాలు ఉచితంగా ఇస్తా ఉంది, బ్యాగులు ఇస్తా ఉంది, మీకు షూస్ ఇస్తా ఉన్నారు. అన్ని సదుపాయాలు కల్పించి మీరు అభివృద్ధి చెందాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ స్కూల్స్ అభివృద్ధి చెందిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్కూల్లో చేసేది మీరు గర్వపడి బాగా చదవాలి. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే ఉన్నత స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడి చదవాలా. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను చూసుకుంటే లాగా కాకుండా మీరు పిల్లలను చదివించని స్కూల్ పంపండి. నేనేమి మా చెల్లెలు టీచర్ అడుగుతా ఉంటాను, ఏమో మీరు ఇంకా ఎడ్యుకేటెడ్ అనేది కూడా మీ స్కూళ్ళలో జరిగించలేవు, అదే ప్రైవేట్ స్కూల్స్లో ఏం చదవాలి మంచి రిజల్ట్స్ వస్తాయి అని ప్రోగ్రెస్ ఉంటారు పిల్లలు అంటే వాడు చెప్పింది ఒకటే, మా దగ్గరికి పిల్లల్ని పంపేది మేము వాళ్ళని చూసుకోవడానికి కానీ చదువుకోవడానికి కాదు అని. ఆ విధంగా తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని చదువుకొని పంపండి. కానీ ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మీకు మంచి చదివిస్తారు. మీ పిల్లలకు మీ పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వచ్చేదాన్ని చూడండి. మీరు అబ్జర్వేషన్లో ఉంటే పిల్లల అభివృద్ధి ఉండాలి. అంతేగాని మీరు పిల్లలను చూసుకోవడానికి పిల్లల సంరక్షణ కోసం స్కూల్కి పంపినారంటే వాళ్ళ అభివృద్ధి ఉండదు. మీ పిల్లల్ని పంపి వాడు ఏం చేస్తున్నాడు, స్కూల్ పోతున్నాడా లేదా, వచ్చిన తర్వాత హోంవర్క్ ఇచ్చింటారు చేస్తున్నాడా లేదా, అవన్నీ చేసిన రోజు మీ అబ్బాయి మంచి పురోగతిలో ఉంటాడు, రేపు మంచి విద్యార్థిగా బయటకు వస్తాడు. ఈ తర్వాత ఇంటర్మీడియట్ ఉండాలి, మళ్ళీ డిగ్రీ ఉండాలి. ఇవన్నీ చదువుకోవాలంటే మొదటి స్టాండర్డ్ అనేది ఇక్కడ బేస్మెంట్ ఇక్కడే. ఈ బేస్ బాగుంటేనే రేపు ముందు తెచ్చుకుపోతాడు. ఏం పిల్లలు అర్థమైందా? ఇప్పుడన్నా చెప్పినాడు ఏమని, 20 సంవత్సరాలు సుఖపడినారంటే 80 సంవత్సరాల జీవితం కష్టపడతారు. అదే మీకు 20 సంవత్సరాలు ఒక ప్రత్యేక ధ్యేయంతో నేను చదువుకోవాలా. ఇప్పుడే ఒక రోజు చెప్పాడు, మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్, ఇంకా నాన్న ట్రాక్టర్ డ్రైవర్ నాన్న, మీకు మంచి ఎదుగుదల ఉంటే మీ నాన్న కూడా మంచి వ్యాపారం చేసి కూర్చొని ఉంటాడు కదా. కాబట్టి ఈ 20 సంవత్సరాలు కష్టపడండి. ఈ 20 సంవత్సరాలు మీ చేతుల్లో ఉన్న ఒక వజ్రాయుధం, ఒక మంచి ఉపాధ్యాయులు స్కూల్లో ఉన్నాం కాబట్టి కష్టపడి చదివినారంటే మీకు అభివృద్ధి ఉంటుంది. మీ నెత్తిన బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువుతారు. మీకు ఉపాధ్యాయులు చెప్తానే ఉంటారు, కష్టపడండి. ఆ కష్టపడిన వాళ్ళకే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి
మీరు కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. అదే కాక ఇప్పుడు మనకు వచ్చిన నా శత్రువు సెల్ ఫోన్ దయచేసి తల్లిదండ్రులు కూడా మరోసారి చెప్తున్నాను, పిల్లలకు సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితులు ఇవ్వద్దండి అమ్మా. ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి. అది ఎవరికైనా అది ఒక వ్యసనం అయిపోయి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. దాని నుంచి మెంటల్గా కూడా ఇది మెంటల్ రిటార్డెడ్లో మారిపోతున్నారు. అట్లా లేకుండా చేయాలంటే ఖచ్చితంగా పిల్లల్ని సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. ఒకవేళ సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఏమి చూస్తున్నారు పిల్లలు కొద్దిగా ఒక కన్వేషించండి పిల్లల్ని, లేకపోతే పిల్లలు బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతున్నారు. ఇంకో విషయం ఏమంటే మోటార్ సైకిల్, మీ పిల్లవాడికి 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు. అయినా కూడా 10th క్లాస్ వస్తేనే ఒక సర్టిఫికేట్ లాగా మీరు పిల్లలు పండించి హెల్మెట్ లేకుండా ఎక్కడికంటే పోతూ ఉంటారు. మీకు మీ పిల్లలు అంటే ఎంత ప్రేమ, అదేగా అవతల కూడా వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. మీ వాడికి వాళ్ళకి తగిన అది ఏమైనా జరిగినా ఘోరానికి దారిస్తాయి. కాబట్టి పిల్లలకి ఎక్కడికి కూడా బండి పాకండి. చిన్న పిల్లలు అమ్మాయి దగ్గర మీరు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి చెప్పి వద్దురా ఇప్పుడే ఉంటుందైనా నువ్వు పెద్ద కావాలా, అసలు కాలు బండి కూడా కాలు భూమి తగలాలా, అట్లా లేని వాడు కూడా బండి తగులుతుంది. ఏమి తెలియని వయసులో ఇబ్బందులు గురవుతారు. కాబట్టి అటువంటి కూడా చేయకూడదు. సరే, ఈ విధంగా మీరు మంచి నడవడిలో ఉండాలా, తల్లిదండ్రులు వాళ్ళని బాగా చూసుకోవాలా, పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా పాటించండి. పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ పంపండి. వాళ్ళ అభివృద్ధిని ప్రోగ్రెస్ కార్డు చూడండి. తప్పులు టీచర్తో మాట్లాడి మీరు ఓపెన్గా టీచర్ చెప్పారు. చిన్న వయసులోనే విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపించగలిగితే, చదువుతో పాటు చక్కని సంస్కారాన్ని నేర్పించగలిగితే భావి భారత నిర్మాతలుగా విద్యార్థులు ఎదుగుతారు. మనందరికీ తెలిసిందే, మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత. కాబట్టి చిన్నప్పుడే విద్యార్థుల్ని సరైన మార్గంలో ఉంచాల్సి ఉంటుంది. మనిషిలోని వ్యక్తిత్వాన్ని పెంపొందించి ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిచ్చేదే చదువు. సమాజ శ్రేయస్సులో సహభాగ్యస్వామ్యం కావలసిన భావి భారత పౌరులు పాఠశాలల్లో రూపుదిద్దుకుంటారు. వారే రేపటి ఆశా కిరణాలు. అలాంటి విద్యార్థుల విద్యా నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలు పెంపొందించి
వారి ఉన్నతికి మార్గాన్ని నిర్దేశించే దార్శనికత, బలమైన సంకల్పం కల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవ లోకేష్ బాబు గారు ఆలోచన ఆకాంక్షలతో నుంచి వచ్చిన అమూల్యమైనటువంటి కార్యక్రమం ఈనాటి మెగా పేరెంట్స్ మీటింగ్, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు గౌరవ ఎంఆర్ఓ గారికి మరియు రమాకాంత్ సార్ గారికి, సుధాకర్ గౌడ్ సార్ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, ఇంకా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, సమాజ సేవకులకు, ప్రతి ఒక్కరికి, అలాగే తల్లిదండ్రులకు, ఆహ్వానితులకు అందరికీ కూడా మా పాఠశాల తరపున, కళాశాల తరపున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ తల్లిదండ్రుల సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తును ఎలా రూపుదిద్దుకుంటున్నాయి. ఈనాడు పరిస్థితులు అననుకూలంగా లేని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి అలాంటి విద్యార్థులను సరైన మార్గంలో ఉంచాల్సిన బాధ్యత సమాజం మీద, నాయకుల మీద, అధికారుల మీద, ఉపాధ్యాయుల మీద, అందరి మీద ఉంది. సో భావి భారతానికి మంచి నాయకులు కావాలన్నా, సమాజాన్ని నడిపించే మంచి భావి భారత నిర్మాతలు కావాలన్నా వాళ్ళు పాఠశాలలోనే ఎదుగుతారు. కాబట్టి ఒక పాఠశాలలో పిల్లలు ఏ రీతిగా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ చదువు ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయి అనే అంశము సమాజానికి తెలియాలి. అలాగే భాగస్థులైన తల్లిదండ్రులకు కూడా తెలియాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించుకోవడం ద్వారా విద్యార్థుల తీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మా పాఠశాల బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్స్ మనకి 2003 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ కళ అంటే అంతకుముందు టౌన్ లో ఉండేది, అది ఇక్కడికి మార్చిన తర్వాత 2013లో ఇక్కడికి వచ్చింది. స్టార్టింగ్ 5వ తరగతి నుంచి 10వ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. పూజలైన తల్లిదండ్రులకి స్వాగతం, సుస్వాగతం. నేను ప్రసన్న, నేను జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ జరపడం కారణం ఏమనగా మీ పిల్లల పురోగతులను తెలుసుకోవాలని పేరెంట్స్ మీటింగ్ జరపడం జరిగింది. ఇక్కడ మా హౌస్ మేడం వాళ్ళు మమ్మల్ని తల్లిదండ్రులాగా చూసుకుంటారు. క్లాస్ టీచర్ వాళ్ళు క్లాస్ని బాగా చక్కగా చూసుకుంటారు. ప్రతి సబ్జెక్ట్లో మేడం వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అయ్యేలాగా, హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకునేలాగా ట్రై చేస్తారు. అలాగే మేము కూడా వాళ్ళు ఎలా చెప్తే అలాగే విని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు తెచ్చుకున్న ర్యాంక్ అంటే మేము ఇంకా మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలని ట్రై చేస్తాము. అలాగే వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు
పైకి లేకుండా రెడీగా ఉండాలని చెప్తున్నాను. 8th క్లాస్ యశస్వి